కానీ నా మనవడిని నాకు దూరం చేసి నా కోడల్ని అంతం చెయ్యాలనుకున్నావు చూడు. దాంతో నీ మీద నాకు నమ్మకం పోయింది. అందుకే నిజాన్ని చెప్పకూడదని నిర్ణయించుకున్నాను. అదే నీ నిర్ణయం అయితే నేను ఇంక ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండాలి. అవునమ్మా, నీకు కన్న కొడుకు కంటే పరాయి మనిషి ఎక్కువైనప్పుడు, నా మీద కంటే నీకు దాని మీద ఎక్కువ నమ్మకం ఉన్నప్పుడు నేను ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు. వెళ్ళిపోతాను. ఏంట్రా తొందరపాటు? తొందరపాటు కాదమ్మా, ఆత్మాభిమానం. నువ్వు దానికి మన ఆస్తి మొత్తం ఇచ్చేసినా నేను బాధపడేవాడిని కాదమ్మా. కానీ నాకు మాత్రం, కేవలం నాకు మాత్రమే సొంతమైన నీ ప్రేమను దానికి ఇచ్చావు చూడు, అదే తట్టుకోలేకపోతున్నానమ్మా. అమ్మా చూడు, నీకు అది కావాలనుకుంటే నన్ను వదులుకో, నేను కావాలనుకుంటే దాన్ని వదులుకో. చెప్పు, కొడుకా కోడలా? అయ్యో, అది కాదు నాన్న. అమ్మా చెప్పు, కొడుకా కోడలా? అది కాదండి. నువ్వు మాట్లాడకు. ఇది మా అమ్మకి నాకు సంబంధించిన విషయం, నువ్వు మాట్లాడకు. అమ్మా ఆఖరిసారిగా అడుగుతున్నాను, చెప్పు, ఎందుకు నాకన్నా నీకు అదంటే ఎక్కువ ప్రేమ? ఎందుకు నాకన్నా నీకు అదంటే ఎక్కువ నమ్మకం? చెప్పమ్మా చెప్పు. చెప్పమ్మా, ఎవరెక్కువ, కొడుకా కోడలా? చెప్పు. చెప్పదురా 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 చెప్పదురా. అది చెప్తానన్నా నేను చెప్పనివ్వను, నేను చెప్పనివ్వను, చెప్పనివ్వను, చెప్పనివ్వను. ఏమ్మా, నీ నిర్ణయం కూడా అదేనామ్మా? అమ్మా, నీ రక్తం పంచుకు పుట్టిన నాకంటే నీకు బయట మనిషే ఎక్కువైనప్పుడు ఇంకా నేను ఇంట్లో ఉండక్కర్లేదు. అసలు ఈ లోకంలోనే ఉండక్కర్లేదు. వస్తాను. ఎక్కడికి వెళ్తాడే? తిరిగి తిరిగి వాడే వస్తాడు. ఏడవ బాబు. లేదు పిన్ని, లేదు. వాడు నన్ను వదిలి ఉండలేడు పిన్ని. పాతికేళ్ళ పసివాడు పిన్ని. నన్ను చేతు రా నాన్న, ఈ అమ్మని అర్థం చేసుకో నాన్న. రా. ఏమైంది? అత్తగారు మీకేం కాదు. అయ్యో లతక్క, శిరీషక్క, త్వరగా రండి, హాస్పిటల్ తీసుకెళ్ళాలి. అత్తగారు మీకేం కాదు. అయ్యో అత్తగారు
ఆగండి ఆగండి, ఏమైంది? గుండెల్లో నొప్పి అంటున్నారు. డాక్టర్ గారిని పిలవండి. డాక్టర్ గారు వేరే ఆపరేషన్ లో ఉన్నారు, అయినా పిలుచుకొస్తానుండండి. అయ్యో నొప్పి తగ్గట్లేదే. అత్తయ్య గారు, డాక్టర్ గారు వస్తున్నారు. ఇంజెక్షన్ ఇస్తారు, వెంటనే తగ్గిపోతుంది. ఇది తగ్గే నొప్పిలా లేదమ్మా, ఖచ్చితంగా నన్ను తీసుకెళ్లేదానికి వచ్చింది. అయ్యో. నా టైం అయ్యో అయిపోయిందమ్మా. అయ్యో, భయపడకండి అత్తయ్య గారు, మీకేం కాదు. అందరికీ ధైర్యం చెప్పాల్సిన దానివి నువ్వే ఇలా అయిపోతే ఎలానే అనసూయ. అయినా గుండ్రాయిల్లో ఉండేదానివి, నీ గుండె నొప్పి రావడం ఏమిటే? కర్మ కాకపోతే. ఇప్పుడు ఆపరేషన్ అది ఇది అంటే ఫీజు లక్షల్లో అవుతుంది. అయ్యో లక్షలే! అయ్యో దేవుడా, నాకే ఆపరేషన్ వద్దమ్మా, ఒక సోడా తాగితే చాలు, ఇంటికి వెళ్ళిపోదాము. అయ్యో అత్తయ్య గారు, అలాంటిది ఏం ఉండదు. అక్క, పేషెంట్ ముందులా మాట్లాడకండి. అమ్మా ఈ మాయదారి డాక్టర్ ఏమిటి ఇంకా వచ్చి చావలేదు? నాకొద్దు, ఆపరేషన్ వద్దు, 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 నన్ను వదలండి, నాకొద్దు, ఆపరేషన్ వద్దు, వదిలేయండి, వదలండి రా, నన్ను వదలండి, వద్దు, అయ్యో వదలండి, నాకొద్దు, ఆపరేషన్ వద్దు, వదిలేయండి, నన్ను వదిలిపెట్టండి ప్లీజ్, నన్ను వదిలిపెట్టండి, అమ్మో వద్దు, నాకు ఆపరేషన్ వద్దు, వద్దు, వదిలేయండి, వదిలేయండి నన్ను ప్లీజ్, వదిలేయండి. నన్నేం చేయొద్దు, వద్దు, 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 నన్ను వదిలేయండి ప్లీజ్, నన్ను వదిలేయండి, వద్దు, వద్దు. ఏం భయపడదు, సూదిలో దారం ఎక్కించినంత ఈజీగా నువ్వు కోఆపరేషన్ చేస్తే ఆపరేషన్ చేసేస్తా. వద్దు, 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 నాకు ఆపరేషన్ వద్దు, 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 నాకు వద్దంటే ఎలాగయ్యా? ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ ఎలా చేస్తాను? ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషనా? నాకా? ఈ వయసులోనా? నీ వయసు నీకు తెలుసు, నాకు తెలుసు, దీనికేం తెలుసు? పుసుక్కుని కోసి కసక్కుని కుట్టేశావు. ఓర్చుకో, 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 ఓర్చుకో. ఏంటి ఓర్చుకునేది నా రొయ్య? సైలెన్స్. ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్. ఆయన నా అయ్య. నాకు చెయ్యాల్సిన కుటుంబ నియంత్రణ ఆపరేషన్ ఆయనకి చేస్తున్నావు. మన మధ్య మరపు కొంప ముంచేటట్టుంది, ఎలాగో మేనేజ్ చేయలేము. తెలుసు. తెలుసా? తెలిసి ఎందుకు చేతనా? అది కోర్టులో ముద్దాయని పిలిచినట్టు 3 సార్లు కుటుంబరావు 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 అని పిలిచాను, నువ్వు రాలేదు. మీ నాన్న వచ్చాడు, వచ్చిన ఫీజు బాగొట్టుకోవడం ఎందుకని మీ నాన్నకి చేస్తున్నా. ఏడ్చినట్టుంది. వదలండి. డాక్టర్ డాక్టర్ డాక్టర్, రంపంతో ఆపరేషన్ చేస్తున్నారా? సారీ. హార్ట్ స్ట్రోక్ పేషెంట్ ఒకరు అడ్మిట్ అయ్యారు, అర్జెంట్ గా మీరు రావాలి. అయితే నువ్వు ఈ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయి, నేను ఆ ఆర్ట్ సంగతి నాకు చూసుకుంటా. రాదు కదా డాక్టర్. నాకు మాత్రం వచ్చేయండి, నేను ఆపరేషన్ చేయట్లే. నేను నర్సుని డాక్టర్, డాక్టర్ని కాదు. ఇంతకీ ఆర్ట్ పేషెంట్ ఎక్కడ ఉన్నాడు? ఓపీలో. ఓపీలోనా? ఓకే. మరి నా ఆపరేషన్? కాంపౌండర్ నేను ఎలా చేస్తాను? అడుగు డాక్టర్, వాడితో చేయించుకో. నర్స్ ఫాలో మీ. అయ్యా మీరేం కంగారు పడకండి, ఆయన కాస్త మతిమరుపు మనిషి. నేను వెళ్ళి వేరే డాక్టర్ని పంపిస్తాను, ఓకేనా? అయ్యా నువ్వు దిగయ్యా. అలాగే. అలా అలా దీని మీద అలా డాన్స్ చేయకూడదు. దిగి దిగి దిగా. నీ బొంద, దాని బాధ నీకు డాన్స్ లా కనిపిస్తుందా? సారీ బామ్మగారు, పేషెంట్ మీరే ఉండి ఆవిడ పడుకుందండి, ఆవిడ లేపండి, మీరు పడుకోండి బామ్మగారు. డాక్టర్ గారు, పేషెంట్ ఈవిడేనండి. డాక్టర్ ఆడవడు, ఆడవడు. డాక్టర్ మీరే కదా డాక్టర్? నేనే కదా. ఇంతకీ మీ ప్రాబ్లం ఏంటి? అయ్యో గుండెల్లో నొప్పిగా ఉంది డాక్టర్. నువ్వు చెప్తే నేను నమ్మాలా? నేను టచ్ చేయాలి, అప్పుడు నేను చెప్పాలి. ఏ చూడండి. దేవుడా, నీ గుండు కొట్టుకోవట్లేదు, నువ్వు పోయావంతే. నీ బొంద, స్టెథోస్కోప్ కరెక్ట్ గా పెట్టుకొని చూడవయ్యా. సారీ.
ఓకే ఓకే నీ గుండె గూండా సినిమాలో చిరు వీళ్ళని కొట్టుకున్నంత వేగంగా కొట్టుకుంటుంది. ఓసారి టెస్ట్ అన్ని చేసి రిపోర్ట్లను బట్టి ట్రీట్మెంట్ ఇస్తాను. టెస్ట్లకి ఎంత అవుతుంది డాక్టర్? ఎంత 10-20 రూపాయలా? కాదు పైసలు. ఎక్కడున్నావు తల్లి, 20,000 అవుద్ది. నర్స్, నువ్వు టెస్ట్లకు రెడీ చేయి, నేను వెళ్ళి స్ట్రెచర్ తీసుకొస్తాను. బాయ్ క్యాజువాలిటీకి షిఫ్ట్ చేయి. అయ్యో వద్దు, టెస్ట్లు వద్దమ్మా, డబ్బులు ఎక్కువైపోతుంది. చెప్పమను. వద్దంటే ఎలా అత్తయ్య గారు? తప్పదు కదా. అయ్యో అయ్యో ఏం కాదు అత్తయ్య గారు, నా మాట వినండి. నమ్మలేకపోతున్నాను రా. నువ్వేంటి మీ అమ్మతో గొడవపడి ఇంట్లోంచి బయటకు వచ్చేయడం ఏంటి? మీ అమ్మ నదిలో ఒక్క క్షణం కూడా ఉండవు కదరా. ఆవి నదిలో ఎలా వచ్చావు? అసలు ఏం జరిగిందిరా? నాకు తెలియకుండా మా ఇంట్లో చాలా జరుగుతున్నారా. వాటన్నిటికీ కారణం మధు అని నాకు బాగా తెలుసు. దానివల్లేరా నేను మా అమ్మని బాధ పెట్టాల్సి వచ్చింది, ఇంట్లోంచి బయటకు వచ్చేయాల్సి వచ్చింది. ఆ మధు మీద కోపాన్ని మీ అమ్మ మీద ప్రదర్శించడం కరెక్టేనంటావా? వేరే దారి లేదురా. అసలు మీ అమ్మ మీద అలిగేంతగా ఏం జరిగిందిరా? మధుకి అబార్షన్ అయిందిరా. కామెడీ కాకపోతే రాని కడుపుకు అబార్షన్ ఏంట్రా? అదే కదా ఆ మధుమతి గారు చేసిన మాయ. అసలు ఏం జరిగిందంటే, అలా నా వల్ల దానికి అబార్షన్ అయిందని అమ్మని నమ్మించి నేను ఇంట్లోంచి బయటకు వచ్చేలా చేసింది. అందరి దృష్టిలో నన్ను యదవం చేసింది. నా బిడ్డను నేనే చంపుకుందానని చెప్పి నన్ను విలన్ని చేసిందిరా. చేతు 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 మధు, ఒకసారి చేతుకు ఫోన్ చేయమ్మా, లేకపోతే మా అమ్మకి ఇంత జరిగినా నాకు చెప్పలేదని తగులాడతాడు. చేతు అయ్యయ్యో, కాల్ చెయ్యొద్దు, మిస్డ్ కాల్ ఇవ్వండి. ఇదిగో ఇదిగో. నేను చేస్తానండి అత్తయ్య గారు. చేతు ఏమైంది? మిస్డ్ కాల్ ఇచ్చాను అత్తయ్య గారు. ఎవరిదిరా మిస్ కాల్? మా అమ్మరా. మిస్ కాల్ వచ్చిందంటే మీ అమ్మదే అనుకున్నా. చూస్తావేంటి? చెయ్యి. చేయండిరా. ఇంకా చేయలేదేంటే? ఇంకొక మిస్డ్ కాల్ ఇవ్వు. మిస్డ్ కాల్ ఎందుకు అత్తయ్య గారు? ఒకసారి కాల్ చేస్తే పోతుంది కదా. వద్దమ్మా వద్దమ్మా, చేస్తే బ్యాలెన్స్ అయిపోతుందమ్మా, అందుకే మిస్డ్ కాల్ ఇవ్వమన్నాను. ఉసే ఇవ్వవే. చేస్తున్నాను అత్తయ్య గారు, చేస్తున్నాను. మనం పోతున్నా పైసా ఖర్చు చేయదు, పోయేటప్పుడు కట్టుకుని పోతావా? అయ్యో నన్ను తిట్టుకుంది చాలే, మిస్డ్ కాల్ ఇవ్వు. అలాగే అలాగే అలాగే. అమ్మా, నువ్వు నాకు ఎన్నిసార్లు మిస్డ్ కాల్స్ ఇచ్చినా నేను మాత్రం నీకు ఫోన్ చేయను అంతే. రేయ్, ఇన్నిసార్లు మిస్డ్ కాల్ ఇస్తున్నారంటే అర్జెంటుగా నీతో ఏదో మాట్లాడాలనుకుంటున్నారేమో. ఒకసారి చేయొచ్చు కదా. నాకు తెలీదా? నువ్వు కొంచెం. అవునా? అయ్యో చేతు, నానా వచ్చేయి, నాన్నా వచ్చేయి. చేశాడవే? లేదు అత్తయ్య గారు. మీ కొడుకు కదా, కాల్ చేస్తే ఖర్చు అవుతుందని ఆలోచిస్తూ ఉంటాడు. నువ్వు నోరు ముయ్యవే. లత, ఆడు పొట్టుడుంటాడు కదా, వాడుకో మిస్డ్ కాల్ ఇవ్వవే. అలాగే అత్తయ్య గారు. ఊరుకవే. రండి మేడం, టెస్ట్కి వెళ్ళాలి. తప్పదా? తప్పదత్తయ్య గారు, పదండి. లేవండి. పద అనసూయ, పద. అయ్యో ఉండండి లేస్తాను. అయ్యా అమ్మా, ఈ పంతాలు పట్టింపులు ఎన్ని రోజులురా? నువ్వు ఇంట్లో నుంచి బయటకు వచ్చేసావని మీ అమ్మ అక్కడ ఎంత బాధపడుతుంటుందో. కన్ఫర్మ్డ్గా బాధపడుతుందిరా. కాకపోతే ఆ నిజం నాకు చెప్పలేదని నేను ఎంత బాధపడుతున్నానో మా అమ్మకు అర్థం కావాలి. అమ్మ నాకు ఆ నిజం చెప్పేదాకా నేను మా ఇంటికి వెళ్ళను, మా అమ్మ మొహం చూడను, అంతే. రే చైతు,
రే చైతు నువ్వు ఇక్కడున్నావా? అవునరా, ఏ? మీ అమ్మ మిస్డ్ కాల్స్ ఇచ్చిందంట, చూడలేదా? చూశానురా, ఏ? చూస్తే చెయ్యొచ్చు కదరా. మీ అమ్మ హాస్పిటల్లో ఉందంట, తెలుసా? ఏంటా నువ్వు అనేది? అవునరా, నువ్వు ఇంట్లోంచి రాగానే మీ అమ్మకి గుండెలో నొప్పి వచ్చిందంట. అవునా? అవునరా, వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లారంట. ఆ విషయం చెప్దామని నీకు మిస్డ్ కాల్స్ ఇస్తే నువ్వేం చేయలేదంట. ఇంకే హాస్పిటల్ రా? గాంధీ హాస్పిటల్ రా. నేను వెంటనే వెళ్తాను రా. వస్తాను రా. తొందరగా వెళ్ళరా, జాగ్రత్తగా వెళ్ళు. వెళ్ళిన తర్వాత కాల్ చెయ్యి. నోరు తెరవమ్మా. ఎందుకు? థర్మామీటర్ పెట్టడానికి. జ్వరం నాకు కాదు డాక్టర్, వాడికి. వీడికా? ఓ, మరి వీడెందుకు నోరు తెరిచాడు? మీరే తెరవమన్నారుగా. నేనా? ఓహో, మతిపరిప మేనేజ్ చేద్దాం. అవును, నేనే తెరమ్మన్నానా? అవును, మరి ఎంతసేపు ఎందుకు నోరు తెరిచి ఉంచాడు? మీరు తెరవమన్నారు కానీ ముయ్యమనలేదుగా. ఇప్పుడు మీ డాక్టర్, ఎస్. ఆ అనసూయ రిపోర్ట్స్ వచ్చాయి. ఏ అనసూయ? అదే గుండె నొప్పి పేషెంట్. ఓహోహో, అప్పలమ్మ రిపోర్ట్స్ కూడా వచ్చాయి డాక్టర్. కన్ఫ్యూజ్ చేయకు. ఏ అప్పలమ్మ? అదే డాక్టర్, మొన్న క్యాన్సర్ అని డౌట్ పడ్డాం కదా, ఆ అప్పలమ్మ. ఓహో, ఓకే ఓకే ఓకే. ఆ రెండు రిపోర్ట్లు ఎలాగవు? ఇదిగోండి సార్. ఎవరి రిపోర్ట్ ఏదో గుర్తుందిగా. ఇది అప్పలమ్మ రిపోర్టు, ఇది అనసూయమ్మ రిపోర్ట్. అయ్యో, ఇదేంట మెలగిల్లు. అబ్బా, ఇప్పుడు గుర్తుంది. ఇది గిచ్చిన చెయ్యి అనసూయ రిపోర్టు, అది అప్పలమ్మ రిపోర్టు. అర్థమైపోయింది. ఇది అప్పలమ్మ రిపోర్టు, ఇది అనసూయమ్మ రిపోర్టు. ఇది అనసూయమ్మ రిపోర్టు, ఇది అప్పలమ్మ రిపోర్టు. నేను వార్డులోకి వెళ్తున్నాను డాక్టర్. వెళ్ళు. ఇది అనసూయమ్మది, ఇది అప్పలమ్మది. ఇది అనసూయమ్మది. ఈ థర్మామీటర్ ఎప్పుడు తీస్తారు? ఏయ్, ఏది పెడితే అది నోట్లో పెట్టుకోవడమేనా? అదేంటి డాక్టర్, మీరే కదా నోట్లో పెట్టింది. ఓహో, నేనే పెట్టిన. మేనేజ్ చేద్దాం మళ్ళీని. జ్వరం పెద్దగా లేదు, మెడికల్ షాప్కి వెళ్ళండి, మందులు రాసిస్తాను. అదేంటి, మందులు మీరు రాయరా? నేనెందుకు రాస్తాను? నేను డాక్టర్నా? వెళ్ళనమ్మా, ఎలా? భలే డాక్టర్ దగ్గరకు వచ్చాం. నువ్వు లేవరా, పద. భలేటోళ్ళు జరిగారు నాకు. ఎలా? అనసూయమ్మ రిపోర్ట్ ఏది, అప్పలమ్మ రిపోర్ట్ ఏది? ఇది గిచ్చిన చెయ్యి అనసూయ రిపోర్టు, అది అప్పలమ్మ రిపోర్టు. గుర్తొచ్చింది. చెయ్యి గిచ్చిందేమో అనసూయమ్మది, చెయ్యి గిచ్చిందేమో అప్పలమ్మది. ఎందుకన్నా మంచిది, పెన్తో రాసుకోవడం మంచిది. అనసూయమ్మ, ఇది అప్పలమ్మ. అప్పలమ్మ, అప్పలమ్మ. వాట్? ఓన్లీ గ్యాస్ వలన గుండె నొప్పి వచ్చిందా? అంటే ఎస్టీడీ, ఇట్ ఇస్ ఎ నార్మల్ కేస్. అనసూయమ్మ, మై గాడ్, అనసూయమ్మకి లుకేమియా, బ్లడ్ క్యాన్సరా? ఇట్ ఈస్ టూ పిటీ. పాపం బ్లడ్ క్యాన్సర్ అనే విషయం అనసూయమ్మకి చెప్పాలి. చేతు వచ్చాడా? రాలేదత్తయ్య గారు. రాడు రాడు, ఈ అమ్మ మీద అలిగాడు వాడు. లేదంటే నా మిస్టర్ కాల్ చూడగానే ఫోన్ చేస్తాడు, లేకపోతే పరిగెత్తుకొచ్చేస్తాడు. వాడికి అమ్మ కన్నా
శాంతం ఎక్కువైపోయింది.